రియాజ్ ఎన్కౌంటర్ పై కేసు నమోదైంది. ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ తెల్లవారుజామున రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పరిణామాలపై సమీక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ పై మానవ హక్కుల వేదిక ప్రకటన విడుదల చేసింది. ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించాలని విన్నవిస్తున్నారు. ఈ నెల 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా తిరగబడ్డాడు. కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తర్వాత 48 గంటల్లో నిందితుడిని సారంగపూర్ వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో కూడా మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. పెనుగులాటలో గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం తరలించారు. అక్కడ కూడా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ నుంచి వెపన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు. రియాజ్ ఎన్కౌంటర్ పై కేసు నమోదైంది. ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ తెల్లవారుజామున రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పరిణామాలపై సమీక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ పై మానవ హక్కుల వేదిక ప్రకటన విడుదల చేసింది. ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించాలని విన్నవిస్తున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ పై కేసు నమోదైంది. ఎన్కౌంటర్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాలాకుమార్ లైవ్ లో అందిస్తారు. బాలాకుమార్, రియాజ్ ఎన్కౌంటర్ పై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కానిస్టేబుల్ హంతకుడు రియాజ్ ని ఇదే హాస్పిటల్ కేంద్రంగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇది రాష్ట్ర పోలీస్ శాఖ చరిత్రలోనే తొలిసారి హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరగడం. ఈ ఎన్కౌంటర్ ఘటనపై ఇప్పటికే మానవ హక్కుల సంఘాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి కూడా మానవ హక్కుల సంఘాలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. ఎన్కౌంటర్ ఘటన పైన కేసు అయితే నమోదైంది. దీనిపైన విచారణ కూడా కొనసాగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటన విడుదల చేశారు. అయితే తెల్లవారు రియాజ్ ఎన్కౌంటర్ అనంతరం చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగిన అనంతరం అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. అక్కడి నుంచి నేరుగా మృతదేహం నిందితు రియాజ్ ఇంటికి తీసుకెళ్లి 5:30 గంటల లోపే అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ అంత్యక్రియ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసింది. దీంతో పోలీసులు యథావిధిగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వాళ్ళు విధుల్లో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంటే కానిస్టేబుల్ హత్యకు ముందు, రియాజ్ ఎన్కౌంటర్ హత్యకు తర్వాత అనే అంశాలపైన ఇప్పుడు పోలీస్ శాఖ అయితే ఒక జోరుగా చర్చ జరుగుతుంది. ఒక అంతకుడిని పట్టుకొచ్చే క్రమంలో అంటే చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రియాజ్ని అదుపులోకి తీసుకున్న క్రమంలో అతన్ని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నప్పుడు పోలీసులు ఏ మేరకు ప్రికాషన్స్ తీసుకున్నారు, ప్రొసీజర్ ప్రకారం అతన్ని తీసుకున్నారా, అదుపులోకి తీసుకున్నారా లేదా అనే అంశాలపైన ఇప్పుడు పోలీస్ శాఖ చర్చ జరుగుతుంది. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ కంటే కూడా ప్రమోద్ హత్య పైన ఇప్పుడు పోలీస్ శాఖ దృష్టి సారించింది. దీనిపైన ఉన్నతాధికారులు కూడా సమీక్ష నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. ఇక మొత్తం ప్రమోద్ హత్య ఒక నేరస్తుడు హత్య ఎలా ప్రేరేపించాడు, ఎలా హత్య చేశాడు అనేది ఇప్పుడు ఈ అంశంపైన కూడా ఒకవైపు ఈ అంశంపైన విచారణ జరగనుంది. మరోవైపు ఇటు రియాజ్ ఎన్కౌంటర్ పైన కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఇక రియాజ్ ఎన్కౌంటర్కి సంబంధించి కామారెడ్డి కానీ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలకు విచారణ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక ప్రమోద్ హత్యకు సంబంధించి అయితే రియాజ్ ప్రమోద్ని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనని పోలీస్ శాఖ అయితే సీరియస్గా తీసుకుంది. దీనిపైన కూడా పోలీసులు ఏ విధంగా అలర్ట్గా ఉన్నారో, అసలు ఒక నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే అంశం పైన దీనిపైన కూడా ఒక రివ్యూ చేశారు. దీనిపైన ఈ అంశం పైన కూడా పోలీస్ శాఖ అయితే సీరియస్గా ఉన్నట్లు సమాచారం అవుతుంది. ఓవరాల్గా ఎన్కౌంటర్కు ముందు ఎన్కౌంటర్ జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. అంటే 17వ తారీఖు నాడు రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం రియాజ్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ హత్య చేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. 18వ తారీఖు రాత్రి పోలీసులకు దొరికి పరారయ్యాడు. అనంతరం 19వ తారీఖు మధ్యాహ్నం సమయంలో రియాజ్ మరోసారి పోలీసుల కంట చిక్కాడు. పట్టుకునే క్రమంలో ఒక సామాన్యుడి పైన మరోసారి కత్తితో దాడి చేశాడు. అప్పుడే పోలీసులంతా చుట్టుముట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో అతనికి గాయాలయ్యాయి. ఇదే హాస్పిటల్కి తీసుకొచ్చారు. 4వ అంతస్తులో రియాజ్ని ఉంచి ఖైదీల వార్డులో ఉంచి చికిత్స అందించారు. అయితే తర్వాత కూడా మరోసారి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా సెక్యూరిటీ దగ్గర ఉన్న వెపన్ని లాక్కొని
ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్పులు జరిపి అతన్ని హత్య చేశారు. ఇక అనంతరం జరిగిన పరిణామాల అనంతరం అర్ధరాత్రి పోస్టుమార్టం నిర్వహించి ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా సాఫీగా పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. రైట్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.